హైదరాబాదులో మరో ఘోర విషాదకరమైనటువంటి ఘటన. ఒక తల్లి ఇద్దరు పిల్లలకి ఫ్యాన్కు ఉరేసి దాని తర్వాత తాను కూడా ఉరేసుకొని ఇంట్లో ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉన్నటువంటి సంఘటన. నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇది కొత్త ఏం కాదు. గతంలో చాలా సంఘటనలు చూసినాం. వాళ్ళ ఇద్దరి పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని గొంతు నలిమి చంపేసినటువంటి ఘటనలు కావచ్చు. ఇద్దరు పిల్లలతో పాటు తాను కూడా వాటర్లో దూకి కెనాల్లో దూకి చనిపోయినటువంటి సంఘటనలు కావచ్చు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ పిల్లల్ని ఉరివేసి గొంతు నలిమి చంపినటువంటి సంఘటనలు మనం తరచుగా చూస్తూ ఉన్నాం. సో అదే కోణంలో ఒక తల్లి ఇలా ఇద్దరు పిల్లల్ని అతి దారుణంగా చంపేసి తాను కూడా ఉరేసుకొని చనిపోయింది. సో ఈ అంతటి కూడా ప్రధానమైనటువంటి కారణం తన భర్త తనను టార్చర్ పెట్టడమే ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది. సో చేసుకున్నటువంటి భర్త 13 ఏళ్లుగా కాపురం చేసినటువంటి భర్త తాను 2 సంవత్సరాల క్రితం ఇంకో అమ్మాయిని వివాహం చేసుకొని తనను పట్టించుకోకుండా ఉండి తన పిల్లల పోషణను కూడా పట్టించుకోకుండా తనకు అన్యాయం చేసిందన్నటువంటి ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి శ్రవంతి అనేటువంటి మహిళ తన ఇద్దరు పిల్లలైనటువంటి కౌశిక్ కార్తిక్ని చంపేయడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు కనుక చూసినట్టయితే ఉంటే వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం మాణిక్యరాం తండా అనేటువంటి ఆ తాండాకు చెందినటువంటి శ్రవంతి అండ్ ప్రవీణ్ 13 సంవత్సరాల క్రితమే వాళ్ళకు పెళ్ళి అయిపోయింది. తాను డ్రైవర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రవీణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో తాను డ్రైవర్ చేస్తూనే ఇంకో అమ్మాయితోటి పరిచయం, అది ప్రేమగా మారి ఆ అమ్మాయితోటే తిరగడం, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం, ఇవి కొంత కలత చెందిపోయింది. సో ఎంతో కలివిడిగా ఉండేటువంటి శ్రవంతి సో ఎట్టకేలకు తాను వేరే అమ్మాయితో వివాహం అయిన తర్వాత నన్ను వదిలేయమని చెప్పేసి ప్రాధేయపడింది. ఎట్టకేలకు తనను పట్టించుకోకుండా ఇంకో అమ్మాయితోటే తిరుక్కుంటూ ఇంకో అమ్మాయితోటే పెళ్లి చేసుకొని తనతోటే ఉంటున్నటువంటి వ్యక్తి ఇక నాకు వద్దు అంటూ తన పుట్టిల్లైనటువంటి చంద్రరావుపేట మండలం మాణిక్యరాం తండకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. దరిదాపుగా 2-3 సంవత్సరాలుగా భార్య భర్తల మధ్య ఇదే సంబంధించినటువంటి విషయం గురించి తరచుగా కూడా గొడవ అవుతా ఉన్నది. ఒక 15 రోజుల క్రితమే తన పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది శ్రవంతి. వెళ్ళిపోయి ఇక నాకు తను వద్దు, ఎన్నిసార్లు గొడవ పెట్టుకుంటున్నాడు, ఎన్నిసార్లు టార్చర్ పెడతాడు, సో కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లల చదువును కూడా పట్టించుకోవట్లేదు అంటూ తాను కూడా అదే సంబంధించినటువంటి రాఘవేంద్ర కాలనీలో చిన్న రోడ్డు పక్కన ఒక దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తా ఉన్నది. సో 15 రోజుల క్రితం ఇంకా టార్చర్ ఎక్కువ కావడం, ఇక నాకు వద్దు, ఇక విడాకులు మాత్రమే నేను శాశ్వతంగా తీసుకుంటాను, దీన్ని భరించలేను ఈ బాధనంటూ తన పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. సో 4 రోజుల క్రితమే తన పుట్టింటి దగ్గర నుంచి ఎవరైతే శ్రవంతి పుట్టింటి దగ్గర నుంచి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి ఎట్టకేలకు విడాకులకు సంబంధించినటువంటి విషయంలో సంతకాలు కూడా అయిపోయినాయి. తాను వద్దు అని చెప్పేసి ఆమె ఒప్పందం కూడా అయిపోయింది పెద్ద మనుషుల సమక్షంలో. దాని తర్వాత 4 రోజుల క్రితం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే విడాకులకు సంబంధించిన పేపర్ల పైన సంతకాలు పెట్టిన తర్వాత 4 రోజుల క్రితం వాళ్ళ అత్తగారింటికి, అంటే శ్రవంతి ఊరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద మనుషులను బ్రతిలాడి, శ్రవంతి కుటుంబ సభ్యులను బ్రతిలాడి ఏడ్చేసి తనని మాత్రం ఇప్పటి నుంచి పట్టించుకుంటా, నాకు ఇంకో పెళ్ళి అయినటువంటి అమ్మాయితో నాకు సంబంధం లేదు, నేను ఇప్పటి నుంచి కుటుంబాన్ని పట్టించుకుంటా, కుటుంబంతో ఉంటా, తనతోటే జీవితకాలం ఉంటా అని చెప్పేసి ఒప్పందం చేసుకొని తన భార్యను తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి నుంచి ఈ రోజు వరకు పెద్ద గొడవ. సో ఈ యొక్క అవమానాన్ని, ఈ యొక్క టార్చర్ని భరించలేనటువంటి శ్రవంతి ఎట్టకేలకు ఒకవేళ కనుక తాను బతికి ఉన్నట్టయితే ఉంటే తన పిల్లల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉండరు, కార్తిక్ని అలాగే కౌశిక్ని ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పేసి మొత్తానికి కుటుంబమే ఉండకూడదు, తనకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల యొక్క పోషణను సైతం తాను మర్చిపోతాడు కాబట్టి వాళ్ళు అనాథలుగా ఉండకూడదు, నాతో పాటే తీసుకువెళ్తానంటూ అత్యంత కిరాతకంగా వాళ్ళిద్దరిని కూడా చంపేసి, ఇద్దరు కుమారులను చంపేసి, సుమారుగా 10 సంవత్సరాలు ఆయన 8 సంవత్సరాలు బాబున్నారు, ఇద్దరు కూడా కుమారులే, ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిని కూడా చంపేసి తాను కూడా ఆత్మహత్యకు చేసుకుంది. సో ప్రవీణ్ సైతం కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే మొత్తానికి ఆమె చేసినటువంటి ఆమె ఉరి పెట్టుకోవడంతో పాటు ఆమె ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది. సో మరి ముగ్గురిని
తండ్రి ఏమైనా చంపిండా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి తన భర్త అయినటువంటి ప్రవీణ్ ఏమైనా చంపిండా? సో అసలు ఈ ఆత్మహత్యలకి ముఖ్యంగా ఈ ఆత్మహత్యకి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? భర్త వేధింపుల, ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే మరేమైనా కారణాలు అన్నటువంటి దానిపైన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు సైతం కూడా ఆ మృతదేహాలని గాంధీ మార్చురికి తరలించడం జరిగింది. సో ఎక్కడ స్థానికులైతే చాలా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని ఒకవేళ చనిపోయినట్టయితే ఉంటే, భర్తతో ఇబ్బంది ఉన్నట్టయితే ఉంటే, ఒకవేళ చేసుకున్నా కానీ తాను ఆత్మహత్య చేసుకున్న పెద్దగా అదేం కాదు. కానీ ఇద్దరు పిల్లలు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళకు పుట్టడమే పాపం అయిపోయిందా? సో ఎంతో కలివిడిగా ఉంటూ పిల్లలతో ఆడుకుంటూ అప్పటి వరకు తమ కళ్ళ ముందున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా విగత జీవులుగా పడి ఉన్నటువంటి ఆ శవాలను చూసి వాళ్ళు కూడా స్థానికులు ఆ సంబంధించిన కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా కన్నీళ్లు కారుస్తున్నటువంటి దృశ్యాలే కనపడతా ఉన్నాయి. చాలా రోజులుగా అక్కడే ఉంటూ ఆ ప్రాంతంలోనే జీవిస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఒక మంచి సంబంధం ఉన్నటువంటి స్రవంతి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఇక్కడ కూడా మేము ఊహించలేదు, ఇదైతే మేము తట్టుకోలేదంటూ వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషనే కనబడతా ఉంది. దయచేసి పిల్లల్ని నేను ప్రతిసారి చెప్తా ఉంటా, పిల్లలు ఏ పాపం చేయలేదు, మనకు పుట్టడమే పాపం అని చెప్పేసి మీరు భావించకండి. పుట్టిల్లు అయిపోయింది సరే, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, చివరికి అనాథ ఆశ్రమంలోనే బతుకుతారు. ఏదైతే వాళ్ళకు ఏది తెలియదు. సో ఎందుకంటే తల్లిదండ్రులను నమ్ముతారు కాబట్టి తల్లిదండ్రులు దయచేసి ఆ పిల్లల్ని వదిలేయండి. మీకున్నటువంటి ఇబ్బందులతో పిల్లల్ని బలి చేయకండి. తల్లి ఏదో తప్పు చేసిందని చెప్పేసి తండ్రి పిల్లల్ని తీసుకొని పోయి చనిపోవడం, తండ్రి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, తండ్రి ఇంకొకరితోటి సంబంధం పెట్టుకున్నాడు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక డిప్రెషన్లో ఉండేసి పిల్లల్ని కూడా మేము చంపేస్తాం, పిల్లల్ని కూడా చంపేసి నాతో పాటే తీసుకెళ్తారని చెప్పేసి దయచేసి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకున్నకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా దారుణమైనటువంటి సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పరిధిలో మరి రాఘవేంద్ర కాలనీలో జరిగినటువంటి ఒక తీవ్ర విషాదకరమైనటువంటి ఘటనగానైతే ఇది చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.